నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ మరో హాట్ టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏమిటి? ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు భద్రంగానే ఉంటాయా? ప్రజల ఆస్తులు పరిరక్షణకి ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చామని అధికార పార్టీలు చెప్తున్నప్పటికీ దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు. ప్రతి పేదవాడు రూపాయి పోగు చేసి కొనుక్కున్న తమ భూములు ఈ చట్టం అమల్లోకి వస్తే భూములు దక్కవని చెప్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజం? ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం యొక్క గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ లాయర్ ప్రదీప్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్, ల్యాండ్ టైటిలింగ్ ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ యాక్ట్ అంత ప్రమాదకరం అంటారా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే తీసుకొని వచ్చిందో దాని యొక్క ఆబ్జెక్టివ్ అయితే మంచిదే. వాళ్ళు ఏదైతే ఫస్ట్ పేజ్ లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యాక్ట్, ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో రాస్తారు, అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి తీరు, దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రజలకు ఖచ్చితంగా ఇబ్బంది కలిగేలా చాలా ఉన్నాయి. అందుకే ఇవాళ జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో కొత్త ఆఫీసర్స్ కొన్ని రోల్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్యారలల్ గా మనకి సివిల్ కోర్ట్స్ కి ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఉందో అది లేకుండా చేస్తున్నారు. సో దీనివల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవడం కామన్. అండ్ దీంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. దీనివల్ల ప్రజలు ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇదిగోండి, ఇది నేను ఏదైతే చూపిస్తున్నానో ఇదే బేర్ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి యాక్ట్. సో దీంట్లో వాళ్ళు చేసేటువంటి తప్పులు ఏంటి, ప్రజలకు దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది ఈ చట్టంలో దీంట్లో ఎక్కడ ఏ సెక్షన్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉందో దీన్ని చూస్తేనే మీరు అడిగే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అని వాదిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టం కదా. యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తే ఇండియా మొత్తం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఒక్క దాంట్లో ఎందుకు వస్తుంది? ఇదేంటంటే ఈ చట్టము నీతి ఆయోగ్ అని ఉంటుంది. ఆ నీతి ఆయోగ్ కొన్ని రికమెండేషన్స్ చేస్తూ ఉంటుంది స్టేట్స్ కి, ఇవి ఇంప్లిమెంట్ చేసుకోవాలని. సో ఆ రికమెండేషన్స్ లో భాగంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా అన్ని స్టేట్స్ కి కూడా అది సూచన ఇచ్చింది అంతే. కానీ ఏ స్టేట్ కూడా దాన్ని ఇంత ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. బికాస్ ప్రతి ఒక్కరికి తెలుసు దీంట్లో ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయి, ఎంత చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఎంత కష్టం అనేది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అటువంటి జాగ్రత్తలు తీసుకురాకుండా, మిగతా స్టేట్స్ ఏవి తీసుకురాకపోయినా కానీ మనం మాత్రం తీసుకొని వచ్చి అప్రూవ్ చేసేసి ఈ చట్టం కూడా అమల్లోకి తెచ్చేసాం, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. సో ఆల్రెడీ పంజాబ్ లో ఈ చట్టం తీసుకురావాలని చూసారు అక్కడ, బట్ కానీ అక్కడ బాగా ప్రజలు రివర్స్ అయ్యేటప్పటికి మళ్ళీ వాళ్ళు ఈ చట్టాన్ని తీసుకొని రాకుండా ఆపేశారు. బట్ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఈ చట్టాలు ఇంకే రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి సార్? ఎక్కడా లేదు, నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది చట్టం. ఈ చట్టం వల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయంటారా? లాభాలు ఉన్నాయి అంటే ఈ చట్టం యొక్క ఆబ్జెక్టివ్స్ చెప్తాను ఫస్ట్, మీరు వినండి. జనరల్ గా వాళ్ళు ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్ గా టైటిల్ డిస్ప్యూట్స్ అనే ల్యాండ్స్ కి చాలా ఎక్కువ ఉంటాయి. ఒకళ్ళు ఒక భూమిని కానీ ఒక ఆస్తిని కానీ కొనేటప్పుడు దానికి అతను సరైన యజమాని అవునా కాదా, అతను ఇదివరకు ఈ ప్రాపర్టీని వేరే ఎవరికైనా తాకట్టు పెట్టున్నాడా లేదా దీనికి సంబంధించి ఏదైనా కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నాయా లేవా, ఉంటే ఆ కేసు ఇంకా నడుస్తూ ఉందా లేదా. సో ఇలాంటివేమీ తెలియకుండానే మనోళ్ళు ప్రాపర్టీ కొంటున్నారు. సో మేము ఇప్పుడు ఒక వెబ్ పోర్టల్ పెడతాము, ఆ పోర్టల్లోకి వెళ్ళి మీరు చూడగలనే ఏ సైటు, ఆ సర్వే నెంబర్ చూడగలనే ఇప్పుడు నేను చెప్పినవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. అసలు అతనే కరెక్ట్ ఓనర్ కాదా, అసలు ఆ సైట్ ఎక్కడి నుంచి పుట్టింది, దాని ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు లింక్ డాక్యుమెంట్స్ ఏంటి, దాని మీద ఏమన్నా మార్టిగేజ్ చేశారా, అది రిలీజ్ అయిందా, ఇంకా మార్టిగేజ్ పెండింగ్ లో ఉందా, దాని మీదకి సంబంధించి ఏదైనా కోర్టులో పెండింగ్ డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఇప్పుడు దాని ప్రెసెంట్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయని చెప్తున్నారు. కానీ ఈ ఆబ్జెక్టివ్స్ ని తీసుకురావడానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలు, వాళ్ళు పెట్టినటువంటి కొత్త నియమాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం ఎవరి మీదైనా డిస్ప్యూట్ ఫైల్ చేయొచ్చు అంటారా సార్? చేయొచ్చు. యాక్చువల్ గా దీని గురించి ఫస్ట్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మనకి ఇప్పుడు ఎలాగైతే ఎంఆర్ఓ ఎస్ఆర్ఓ ఎలాగైతే ఉన్నారో అలానే టీఆర్ఓ అని కొత్త రోల్ క్రియేట్ చేశారు. ఒక ఎంప్లాయ్ ఉంటాడు, ఇతను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. సపోజ్ ఒక ఏరియా ఏదైతే ఉందో ఫస్ట్ ఆ ఏరియాకు ఒక నోటిఫికేషన్ వాళ్ళు జారీ చేస్తారనమాట. పలానా పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో విజయవాడలో ఆ ఏరియాని నోటిఫై చేసినప్పుడు ఆ నోటిఫై ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టైటిల్ సంబంధించి డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఆ డాక్యుమెంట్ ని తీసుకొని వెళ్ళి ఆ టైటిల్ ఆఫీసర్ దగ్గర చూపించి, ఇదిగోండి పలానా సర్వే నంబర్ లో ఉన్న ఈ ఎక్స్టెంట్ భూమి నాది, దాని బౌండరీస్ ఇది, నాకు ఈ భూమి ఈ ద్వారా వచ్చిందని చూపిస్తే వాళ్ళు టైటిల్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది, ఆ టైటిల్ రిజిస్టర్ లో రిజిస్టర్ చేస్తారు వాళ్ళకంతా ఓకే అనుకుంటే. అలా కాకుండా
మీరు అన్నట్టు ఎవరైనా దీని మీద డిస్ప్యూట్ ఉంది, ఆ టైటిల్ ఈ భూమి అతనిది కాదు నాది అని కనుక డిస్ప్యూట్ పెడితే దానికి డిస్ప్యూట్ రిజిస్టర్ అని ఇంకొకటి ఉంటుంది. ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఎంట్రీ చేస్తారు. ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఏదైతే ఎంట్రీ చేస్తారో దానికి అపీలెంట్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. ఎలాగైతే నేను ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక ఎంప్లాయ్ ఇప్పుడు ఉంటాడో, అతను ఏం చేస్తాడంటే టైటిల్ అంతా క్లియర్ గా ఉంది, వాళ్ళు తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనుకుంటే టైటిల్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది, ఆ రిజిస్టర్ లో ఎంట్రీ చేస్తారు. అలా కాకుండా ఎవరైనా మీరు అన్నట్టు ఆ టైటిల్ మీద కనుక డిస్ప్యూట్ ఉంటే ఆ ఇంట్రెస్టెడ్ పార్టీ కనుక వాళ్ళు ఏదైనా కనుక డిస్ప్యూట్ రైజ్ చేస్తే దానికి డిస్ప్యూట్ రిజిస్టర్ అని సపరేట్ గా ఉంటుంది. ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఎంట్రీ చేస్తారు. ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఏదైతే ఎంటర్ చేస్తారో దానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కాకుండా అపీలెంట్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు. అతనే ఎంక్వైరీకి పిలుస్తాడు, అతనే విచారణ చేస్తాడు, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అతనే ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తాడు. ఇది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి దురదృష్టవశాత్తు దీంట్లో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కాకుండా ఈ అపీలెంట్ ఆఫీసర్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఎవరో కంప్లైంట్ ఇస్తేనే కాదు, సుమోటోగా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు అని ఈ చట్టంలో క్లియర్ గా చెప్తుంది. మీకు తెలుసు కదా సుమోటో అంటే. సో ఎవరో నా మీద కంప్లైంట్ ఇవ్వక్కర్లా, ఆయనకి ఆయనే అపీలెంట్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ నా మీద కోపం ఉంటే ప్రదీప్ మీద ఒక డిస్ప్యూట్ రిజిస్టర్ ఎంట్రీ చేస్తారు. అసలు ముందు అసలు ఈ ప్రదీప్ కి భూమి ఎలా వచ్చిందో చూద్దాంలే అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టాలని. సో దీనివల్ల ఆటోమేటిక్ గా ప్రజలకు చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది ఎప్పుడైతే ఇలాంటి సుమోటో ఇస్తే కనుక. ఈ చట్టం వల్ల కోర్టుకు తిరగాల్సిన సమయం తగ్గుతుంది అని ఇప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు సార్. కోర్టులకు తిరగాల్సిన సమయం తగ్గిద్ది అంటే ఈ చట్టంలో క్లియర్ గా సివిల్ కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ తీసేశారు. అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఒక టైటిల్ కనుక డిస్ప్యూట్ ఉంటే ఏం చేస్తారంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకో సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకో ఆ ప్రాపర్టీ వాల్యూను పెట్టి అక్కడికి వెళ్ళి ఆ డిస్ప్యూట్ కి టైటిల్ సూట్ ఫైల్ చేస్తారు. సో ఆ కోర్టులో ప్రొసీడింగ్స్ అంతా జరుగుతాయి, దాని తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా, ఇక్కడ ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ ఒకళ్ళు ఉంటారు, అతనే డిస్ప్యూట్స్ ఏమన్నా రావాలంటే అపీలెంట్ ఆఫీసరే డిసైడ్ చేసేస్తాడు. సో కోర్టుకు వెళ్ళే అవకాశాన్ని వాళ్ళు తీసేశారు. కోర్టుకు వెళ్ళే పని లేదు అంటే ఇంట్లో కూర్చుంటే అయిద్దా, రోజు కూర్చొని ఎలాగైతే వీళ్ళు పెడుతున్నారో ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చుట్టూ ఈ అపీలేట్ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే లాబింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది. సో ఇది ఖచ్చితంగా కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు, కానీ గవర్నమెంట్ వేరే ఆఫీస్ చుట్టూ తిరగాల్సింది. అదే ఇది యాక్చువల్ గా ఇంతవరకు దీని క్లారిటీ లేదు. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. బ్యాంక్ లోన్ అంటే మార్ట్గేజ్ లోన్ తీసుకునేటట్లయితే కనుక ఆ మార్ట్గేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్టర్ చేస్తారో, ఆ రిజిస్టర్ చేసిన ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏదైనా ఎంట్రీలో పెడితే దానికి ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు జెరాక్స్ కాపీ తీసుకెళ్లి బ్యాంక్ కి ఇస్తే ఎలా కుదురుతుంది? జనరల్ గా మనం కోలాటరల్ సెక్యూరిటీ కింద పెడతాం. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఓడీ లోన్ తీసుకుంటారు. ఓడీ లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏదైనా స్థిరాస్తులు ఉన్నాయని చూసి దాన్ని సెక్యూరిటీ కింద పెట్టుకుంటారు. ఆ సెక్యూరిటీ కింద పోయేటప్పుడు వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్లి బ్యాంకులో పెడితేనే దిక్కులేదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాంటిది ఒక జెరాక్స్ కాపీ తీసుకెళ్లి ఒక బ్యాంక్ లో పెడితే ఎలా కుదురుతుంది? జస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒరిజినల్ జెరాక్స్ తీసుకెళ్లి అన్ని బ్యాంకులకి ఇస్తారు, ఎలా కుదురుతుంది? సో ఇది చాలా ఇబ్బందులు ఉంటాయి. దీనికి ఇంకా స్పెషల్ గైడ్ లైన్స్ కానీ ఏమైనా రావాలి. ఏదైనా ఇలాంటి కోలాటరల్ సెక్యూరిటీ డిపాజిట్ కింద జెరాక్స్ కాపీలు పెట్టడం అనేది పాసిబుల్ కాదు. ఈ చట్టం ఎవరికి మేలు చేస్తుంది అంటారు సార్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైనా ఒక డిస్ప్యూట్, ఒక బలవంతుడికి బలహీనుడికి మధ్య డిస్ప్యూట్ వచ్చింది అండ్ దీని రెజల్యూషన్ కి కోర్టు దగ్గర కాకుండా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ముందు పంచాయతీ జరిగితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అక్కడ లాబింగ్ ఎవరు బాగా చేయగలుగుతారు, ఎవరు నెగోషియేషన్స్ బాగా పనిచేస్తాయి. ఎప్పుడు కూడా ఒక బలహీనుడికి మధ్య కనుక డిస్ప్యూట్ జరిగితే అంత ట్రాన్స్పరెంట్ గా ఉండే అవకాశం మన సిస్టమ్ లో లేదు. సో ఇంకా ఎవరికి మేలు జరుగుతుందో మీకు అర్థం. ఇదేదో బిజినెస్ సినిమాలోని సెటిల్మెంట్ చేస్తే మరి డబ్బులు వసూలు చేసే పద్ధతిలా ఉంది సార్. అది కూడా ఉంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, నోటిఫైడ్ ఏరియా అని చెప్పి ఒకటి దీంట్లో ఇష్యూ చేస్తారు. ఆ టైటిల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ టైటిల్ ఆఫీసరు పలానా ఏరియాలో విజయవాడలో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ నాకు తీసుకొని వచ్చి మీ డాక్యుమెంట్ చూపించి దీంట్లో రిజిస్టర్ చేయించుకోండి అని చెప్తారు. ఇప్పుడు ఆ స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ లోపల మీ దగ్గర డాక్యుమెంట్ తీసుకెళ్లి మీరు అతనికి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ సైట్ ఓనరు ఏ అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, అండమాన్లోనో లేదంటే ఆఫ్రికాలోనో ఉన్నాడు. వీళ్ళు ఇచ్చిన టైం లోపల ఆ డాక్యుమెంట్లు తీసుకెళ్ళి ఆఫీసర్ ముందు కూర్చొని ఇవ్వడం కష్టం. సో అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ చట్టంలో చాలా క్లియర్ గా లేదు వాటి గురించి. అలాంటప్పుడు ఏమవుతుంది, నేను వెళ్తాను లేదా ఇంకొకరు ఎవరో చూస్తారు, వాడు ఇక్కడ ఉండట్లేదు, వాడు దుబాయ్ లో పనిచేస్తున్నాడు, వాడి తరపున ఇక్కడ ఎవరు లేదు, అలాగో
ఈ డాక్యుమెంట్లు ఎలాగో వాడు తీసుకెళ్లి రిజిస్టర్ చేయించాడు కాబట్టి వాడు వేరే వాళ్ళు వెళ్ళిపోయి ఆ రిజిస్టర్ చేయించేసుకుంటారు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో అట్లాంటి వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు. దాని మీద డిస్ప్యూట్స్ ఏమి రావనుకోండి, ఆటోమేటిక్ గా దాని టైటిల్ రిజిస్టర్ ఎంటర్ చేస్తారు. దానికి మళ్ళీ లిమిటేషన్ పీరియడ్ 2 years ఉంటుంది. ఈ 2 years లోపల దాని గురించి ఎవరు వచ్చి డిస్ప్యూట్ రైజ్ చేయకపోతే వాడిదే టైటిల్ అయిపోతుంది. సో ఇది ఖచ్చితంగా ఇది కూడా ఇబ్బంది కలిగే అంశం. ఓకే సార్. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు వేరే దేశంలో ఉండి మీ ల్యాండ్ మీద నేను హక్కు తీసుకున్నట్లుగా జరుగుతుంది అంతే అంటారా? ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది కదండి. ఓకే. ఇప్పుడు స్పెసిఫిక్ టైం పీరియడ్ పెడతారు. ఇప్పుడు దుబాయ్ లో లేబర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో మనకు తెలుసు. మనం ఒక టైం పీరియడ్ ఇచ్చి ఆ టైం లోపల వచ్చి ఇవ్వాలి అనేది కష్టం. అండ్ ఇదంతా ఆర్గనైజ్డ్ లేబర్ కాకుండా అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఉన్నప్పుడు ఇది ఇంకా కష్టం. ఈ చట్టం వల్ల కోర్టులు ఇందులో కలగ చేసుకోకూడదు అంటున్నారు. మరి ప్రభుత్వం నియమించిన అధికారికి లంచం ఇస్తే మరి అసలు పట్టాదారుడు ఏడ్చే పరిస్థితి లేదా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేలా ఉంది కదా సార్? ఖచ్చితంగా వస్తుందండి. ఇందాక నేను చెప్తున్నట్టే ఎప్పుడు కూడా బలవంతుడికి బలహీనుడికి మధ్య కనుక ఇలాంటి డిస్ప్యూట్ అనేది ఎరేజ్ అయితే ఖచ్చితంగా లాబింగ్ వాళ్ళతో సమానంగా చేయలేడు. ఇందాక మీరు అన్నట్టు కొంతమంది కబ్జాదారులు వచ్చి చేస్తారు అంటారు. సో ఎవడైతే కబ్జా చేస్తాడో వాడికి తెలుసు, రకరకాల పేర్లతో కబ్జా చేస్తాడు. రెగ్యులర్ గా ఇదే పనిలో ఉంటాడు కాబట్టి ఎవరైతే ఈ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళతో టచ్ లో ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళతో ఫైట్ చేయాలి అంటే నార్మల్ పర్సన్స్ అన్ని సిచ్యువేషన్స్ లో కుదరదు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కొంతమంది సూసైడ్ చేసుకోవడం కూడా చేస్తారు. దేనికంటే వాళ్ళు ఎదిరించలేరు, అన్ని సందర్భాల్లో కుదరదు. కోర్టుకి వెళ్తేనే ఇవాళ ఎన్నో సంవత్సరాలు ఫైట్ చేసి గెలవడం ఎంత వరకు అనేది బలవంతుల మీద అనేది కష్టంగా ఉంది. బట్ కానీ ఖచ్చితంగా లేట్ అయినా కానీ న్యాయం జరిగింది. కానీ ఇప్పుడు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆఫీసర్ సెటిల్మెంట్ చేస్తారంటే ఎట్లా కుదిరిద్దాం? దాన్ని ఎంతవరకు నమ్ముతారు ప్రజలు? అందుకనే దాంట్లో ఉన్న ఇబ్బంది కష్టం. ఖచ్చితంగా ప్రజలు ఇబ్బంది ఫీల్ అవుతారు. ఈ చట్టం లొసుగుల వల్ల ప్రజలకు మనశ్శాంతి లేకుండా పోతుందంటారా? శాపంగా మారుతుందంటారా? ఖచ్చితంగా శాపంగా మారుతుంది. దీంట్లో ఇందాక నేను మీకు నోటిఫైడ్ ఏరియా అని చెప్తూ ఉన్నాను. అంటే పర్టికులర్ గా ఒక ఏరియా ఫస్ట్ ఆ టైటిల్ ఆఫీసర్ ఏదైతే ఉంటారో ఈ ఏరియాలో ఉన్న ఓనర్స్ అంతా నా దగ్గర తీసుకోండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత కొంత టైం ఇస్తాడు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇవ్వడానికి. కానీ ఆ నోటిఫై చేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యే వరకు దాని మీద ఎటువంటి క్రయ విక్రయాలు జరపకూడదు అని చెప్పి చట్టంలోనే చెప్తుంది. ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, అతని ఏరియాలో నోటిఫికేషన్ వచ్చింది, అది నోటిఫైడ్ ఏరియా అయిపోయింది. సో ఆ ఏరియాలో ఇంకా మిగతా వాళ్ళంతా తీసుకెళ్లి డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదు. అప్పుడు దాని మీద క్రయ విక్రయాలు జరపకూడదు అంటే ఎలా కుదురుతుంది? అతనికి ఏ అవసరం రావచ్చు కదా, వాళ్ళ కూతురు పెళ్లి చేయాల్సి ఆ సైట్ అమ్మాల్సి రావచ్చు, లేదా ఇంట్లో ఎవరికన్నా హాస్పిటల్ అవసరాలు అయ్యి ఆ సైట్ అమ్మాల్సి రావచ్చు. కానీ ఈ చట్టం వల్ల ఏం చెప్తుంది? ఎప్పుడైతే ఈ చట్టం కోసం ఒకసారి నోటిఫికేషన్ జరిగిందో దాని మీద ఎటువంటి క్రయ విక్రయాలు జరపకూడదు అని చెప్తున్నారు. ఆల్రెడీ ఈ చట్టంలో చాలా క్లియర్ గా ఉంది. అది సెక్షన్ 17 లో చెప్తుంది. Consequences of publication of notification of completion. No transfer of any immovable property situated in the notified area shall take place except in accordance with the provisions. సో అదేంటంటే ఖచ్చితంగా ఏదన్నా అవసరం ఉండి నిజమైన అవసరం ఉండి ఆ సైట్ ని అమ్ముకోవాలనుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. దేనికంటే అది ఎప్పుడు ప్రూవ్ అవుతుంది అనేది టైం లిమిట్ కరెక్ట్ గా లేదు ఇక్కడ. సో అన్ని రోజులు ఆగాలి అంటే అన్ని సిచ్యువేషన్స్ లోనూ కుదరదు. సో ఇది ప్రజలకి ఖచ్చితంగా చాలా రకాలుగా ఇబ్బంది. ప్రజలకి అంటే ముఖ్యంగా పేదవాళ్ళు ఏ అండా లేకుండా ఆ భూముల మీదే బతికే వాళ్ళకి ఇది ఖచ్చితంగా శాపంగా మారుతుందనే చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు డబ్బున్నవారంటే ఇది ఏదో ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఇది అయిపోతుంది, ఆ తర్వాత అమ్ముకోవచ్చు. ప్రస్తుతానికి ఎవరో ఒకరి దగ్గర డబ్బులు అరేంజ్ చేసుకుంటాడు, ఏదో ఒక ఆల్టర్నేట్ సోర్సింగ్ చేసుకుంటాడు, అరేంజ్ చేసుకుంటాడు. బట్ అందరికి ఆ సిచ్యువేషన్స్ ఉండవు. ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు పూర్ పీపుల్ కి వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళకి ఈ పొలం ఏదైతే ఉందో దాన్ని అమ్ముకోవాలి, దాన్ని అమ్మే పెళ్లి చేయాలి, లేదా దాన్ని అమ్మే ట్రీట్మెంట్ ఇప్పియాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు రిజిస్ట్రేషన్ చేయకూడదు, ఇది పెండింగ్ లో ఉంది అంటే కుదరదు కదా. సో ఖచ్చితంగా ఇది పేదవాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది కలిగే అంశం. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ దీని మీద ఏమన్నా యాక్ట్ తీసుకొస్తుందా? ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టే కాదండి, దీని వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్ కూడా ఇందాక నేను చెప్పినట్లు డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే ఆ ఆఫీసర్ ముందు వెళ్ళి తీసుకొని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకళ్ళ దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటాడు, ఏదో కొంత ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకొని ఒక సేల్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత వాడికి అమ్మడు, అది ఇంకా పెండింగ్ లో ఉంటది. ఆ పెండింగ్ లో ఉండగానే వాడికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇంకొకటి దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకుంటాడు. సో అది పెండింగ్ లోనే ఉంది. సో
ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి ఇంకొంచెం కాంప్లికేషన్ యాడ్ చేయాలంటే వీళ్ళిద్దరికి అమ్ముదామని చెప్పి చేశాడు కానీ ఆ ప్రాపర్టీ వాడిది కాదు, వాళ్ళ నాన్న పేరుతో ఉంది. అండ్ ఇంకొంచెం కాంప్లికేషన్ యాడ్ చేయాలంటే వాళ్ళ నాన్నకి వీడు ఒక్కడే కాకుండా ఇంకో కొడుకు ఇంకో కూతురు కూడా లీగల్ హెయిర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కాంప్లెక్సిటీ లెవెల్స్ ఎలా ఉంటాయని. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ కాకుండా ఈ ఆఫీసర్ కి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉండి ప్రాపర్ అడ్జుడికేషన్ జరుగుద్దా అనేది చాలా కష్టం. సో ఒక ఈ యాక్టే కాదు, మన మిగతా ఎన్ని యాక్ట్స్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో దేనికంటే ఎవరైతే ఈ ఆఫీసర్ వస్తారో వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ ఉండదు దీని మీద కంప్లీట్ గా. దేనికంటే వాళ్ళు లా ప్రొఫెషనల్స్ కాదు, జడ్జిలో మన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ లా కాదు. ఇంకొకటి కనుక ఈ చట్టంలో ఇంకొక మాట కూడా చెప్పారు ఇక్కడ. అదేం చెప్పారంటే దీంట్లో ఎవిడెన్స్ కింద ఆఫీసర్ దగ్గరికి మనం ఏదన్నా తీసుకొని వెళ్తాం కదా, మా దగ్గర ప్రూఫ్ ఏంటి అనేది. ఆ ప్రూఫ్స్ ఏదైతే తీసుకొస్తారో సెక్షన్ 60లో క్లియర్ గా చెప్తుంది ఎవిడెన్షియల్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అని. అంటే మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంది. సో ఒక ఎలక్ట్రానిక్ రికార్డుని మనం కోర్టులో తీసుకుపోయి దీన్నే మాకు ఎవిడెన్స్ కింద చెప్తే అది తీసుకోవాలా వద్దా అనే దానికి గైడ్ లైన్స్ అనేవి మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్యాధార చట్టంలో ఉన్నాయి. సో అటువంటి ప్రిన్సిపల్ ఏవైతే మనం దాంట్లో ఫాలో అవుతున్నామో ఇక్కడ ఈ టైటిలింగ్ ఆఫీసర్ కూడా అదే ఫాలో అవుతాడని చెప్పి సెక్షన్ 60 చెప్తుంది. కానీ మీరే అర్థం చేసుకోండి, ఆ సెక్షన్ 60 చెప్పినట్లు ఆ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ అన్ని లా ప్రొఫెషనల్స్ కి, జడ్జిలకి, లాయర్లకి తెలిసింది కానీ టైటిలింగ్ ఆఫీసర్లకి, అపీలేట్ ఆఫీసర్కి ఎలా తెలుస్తుంది చెప్పండి? అలాంటప్పుడు అడ్జుడికేషన్ అనేది కోర్టులో జరగాల, ఎక్కడ జరగాల? మీరు ఇందాక ఏం చెప్పారు, కోర్టులు తిరగకుండా మేమే రిజల్యూషన్ చేస్తాం అంటున్నారు. మళ్ళీ ఈ చట్టంలోనే మీరు కోర్టులో, సివిల్ కోర్టుల్లో ఆల్రెడీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఫాలో అవుతున్నారు కదా, ఆ ప్రిన్సిపల్స్ అన్ని ఎక్కడ కూడా వాడుకోండి అని చెబుతున్నారు. అప్పుడు ఆ ప్రిన్సిపల్స్ వాడాలంటే జడ్జి గారు కరెక్టా, వీళ్ళు పెట్టే అపాయింట్ చేసే ఆఫీసర్లు కరెక్టా? సో ఖచ్చితంగా ఇది అన్ని యాక్ట్లకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్నిటిని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. చాలా ఇబ్బందులు అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో హౌ వి ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ వితౌట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ టైటిల్ మీది అని చెప్పడానికి దానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డ్స్ అన్ని వాళ్ళ సిస్టమ్ లో ఉంటాయి, వాళ్ళ వెబ్ పోర్టల్లో ఉంటాయి. సో పర్సన్ రామారావు అనే అతను వెళ్ళి ఇది నా టైటిల్ అని చెప్తాడు. అతను ఎలాగైతే ఇప్పుడు ఒక మనిషి వెళ్ళినప్పుడు నేను రామారావు అని చెప్పడానికి ఒక ఆధార్ కార్డు ఎలాగైతే చూపిస్తాడో అట్లానే దానికి సంబంధించినటువంటి ఆ సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఆన్లైన్ లో ఉంటాయి. సో ఎవడైతే అమ్ముతానని చెప్పి వచ్చాడో వాడు అవునా కాదా అని మేమే వెరిఫై చేస్తాము. సో వెరిఫై చేసి ఎవడైతే కొనడానికి వస్తాడో వాడు ఐడెంటిటీ కూడా వెరిఫై చేసి మేమే ట్రాన్స్ఫర్ చేస్తాం ఆన్లైన్ లో, చేసి మీకు జెరాక్స్ కాపీ ఇచ్చి పంపిస్తారంటే. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు కానీ ప్రొవిజన్స్ అనేది ఉంటుంది. ఇదివరకు మనం ఏంటి ఒక డాక్యుమెంట్ రైటర్ ప్రిపేర్ చేసి బయట మనమంతా ఒక డ్రాఫ్ట్ రాసి తీసుకెళ్తాం. సో ఇప్పుడు నుంచి ప్రొసీజర్ అలా ఉండదు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొని వచ్చిందో వాళ్ళు సివిల్ కోర్టుల నుంచి అయితే తప్పించారు. దానికి ప్యారలల్ గా ఏదైతే టైటిల్ కి వేరే ఆఫీసర్స్ ని వాళ్ళు అపాయింట్ చేశారో ఈ గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర అన్ని సిచ్యువేషన్స్ లోనూ లాబింగ్ అనేది ఎక్కువ జరిగింది. సో ప్రజలకు పూర్తిగా న్యాయం జరిగే అవకాశం లేదు. ఇందాక నేను చెప్పినట్లు ఈ చట్టంలో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రెసెంట్. సో ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే రివిజన్ పిటిషన్ హైకోర్టుకి వేసుకోవచ్చు. హైకోర్టుకి రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. సో కానీ మీరు ఆలోచించండి, ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలిగే పొజిషన్ ఉంటుంది? హైకోర్టుకి వెళ్ళాలంటే 1,00,000-2 లక్షల ఫీజు ఉంటుంది. అది అందరూ ఎఫోర్డ్ చేయలేరు, చిన్న వాళ్ళు. సో దాని అర్థం ఏంటంటే చాలా మందికి ఆ కోర్టుకు వెళ్ళే అవకాశం పోతుంది. హైకోర్టు అనేది అందరూ ఎఫోర్డ్ చేయలేరు. అండ్ ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, సో ఇంకా కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా పోతుందంట కదండి అని. మరి ఈ చట్టంలోనే ఉందిగా, మళ్ళీ ఈ చట్టంలోనే హైకోర్టుకి రివిజన్ జ్యూరిస్డిక్షన్ ఉంది. మరి కోర్టులకు లేదు అన్నప్పుడు ఈ ప్రొవిజన్ కూడా ఉండకూడదు, కానీ ఉంది కదా. సో కోర్టులను అయితే తీసేయలేదు, కానీ సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారని చెప్తాను. సామాన్యుడు కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అది ఖచ్చితంగా మా నార్మల్ ప్రజలకి చాలా ఇబ్బంది. హైకోర్టు అనేది అందరూ వెళ్ళలేరు. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ.